పిడుగురాళ్లలోని లెనిన్ నగర్, మారుతి నగర్లో ఇప్పటివరకు 60 డయేరియా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 39 మంది వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. కృష్ణానది నుంచి మంచినీరు అందించేందుకు 16 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది. దీంతో పాటు పట్టణంలో 7 పవర్ బోర్స్, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. ఒక పవర్ బోర్లో నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు. కృష్ణా వాటర్ పైప్ లైన్ లీకేజీ ఉండటంతో 5 రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ 5 రోజుల్లో బోరు నీటిని వాడారు. కృష్ణా పైప్ లైన్ ద్వారా ప్రస్తుతం తాగునీరు ఇస్తున్నప్పటికీ ఇంకా కేసులు వస్తున్నాయి. నీటిని పరీక్ష కోసం విజయవాడ ల్యాబ్కి ఈరోజు శాంపిల్స్ పంపిస్తున్నాం. రేపు ఉదయానికి కొన్ని రిపోర్టులు వస్తాయి. మరికొన్ని రిపోర్టులు 48 గంటల్లో వస్తాయి. లెనిన్ నగర్, మారుతి నగర్ ప్రజలు నీళ్లు కాచి తాగాలి. పట్టణంలో ఉన్న ఆర్ఓ ప్లాంట్స్ అన్ని కూడా టెస్ట్ చేయాల్సి ఉంది. రాబోయే 5-6 రోజుల్లో నీరు ఎక్కడ కలుషితమైంది అనేది క్లారిటీ వస్తుంది. కారణం తెలిసే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వాటర్ కంటామినేషన్ ప్రాబ్లం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంతవరకు అది ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది క్లారిటీ ఇంకా రాలేదు. దాదాపు 80 కేసులు ఇంతవరకు యాక్చువల్గా రావటం జరిగింది. ఇప్పుడే నేను పిహెచ్ హాస్పిటల్ కూడా పోయి వచ్చాను. అక్కడ ఒక 6 కేసులు ఉన్నాయి. అయితే 6 కేసులు కూడా ఇవాళ మధ్యాహ్నం వచ్చినాయి. ఒక కేసు మార్నింగ్ వచ్చింది. 11 గంటల తర్వాత ఒక 2 కేసులు, తర్వాత 1 గంట ప్రాంతంలో మిగతా 3 కేసులు, అన్నీ స్టెబిలిటీగా ఉన్నాయి. అయితే ఇప్పుడే నేను డిహెచ్ఎంఓ దగ్గర అయితే ఈ పవర్ బోర్స్లో చెక్ చేస్తే రెండిట్లో మాత్రం కొంత తేడా వచ్చింది. ఒక దాంట్లో నైట్రేట్ ఐడెంటిఫై అయింది. ఆ బోర్ క్లోజ్ చేశారు. అన్ని బోర్లు కూడా క్లోజ్ చేశారు. దీనికి ముందు ఏదైతే కృష్ణా వాటర్ వస్తుందో ఆ వాటరు లీకులు ఉంటే అక్కడక్కడ దాన్ని ఆపారు. దాన్ని ఆపేసి యాక్చువల్గా ఇక్కడ ఈ బోర్ వాటరు, పవర్ బోర్ వాటరు దీన్నే ఇచ్చారు. అంతకుముందు ఇస్తుండింది కృష్ణా వాటర్ని, రా వాటర్ ఇక్కడ తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లో ట్రీట్ చేసి వాటర్ రిలీజ్ చేసేవాళ్ళు. దాన్నే తాగటం చేసేవాళ్ళు. అయితే ఇది ఎన్ని రోజులు ఆపారు? కృష్ణా నుంచి వచ్చే వాటర్ని 5 days ఆపారు. ఎందుకంటే ఆ లీకులన్నింటినీ సెర్చ్ చేయడానికి. ఆ టైంలో పూర్తిగా ఈ యొక్క బోర్ వాటర్, హ్యాండ్ బోరు, పవర్ బోర్లో వాడారు. ప్రత్యేకంగా ఈ యొక్క వీటిలో ఏంటంటే 2 రకాల లైన్స్ ఉన్నాయి గ్రౌండ్లో. ఒకటి కృష్ణా వాటర్ లైన్ వేయకముందు, అంతకుముందు పవర్ బోర్లు వేసుకొని అక్కడ లైన్లు వేసుకొని పబ్లిక్ ట్యాప్స్ ఉన్నాయి. పబ్లిక్ ట్యాప్స్ ఆ 7 పవర్ బోర్ ద్వారా పబ్లిక్ ట్యాప్స్ ఉంటాయి. వాటి నుంచి నీళ్ళు పట్టుకుంటున్నారు. అయితే కృష్ణా వాటర్ వచ్చిన తర్వాత గ్రౌండ్లో మళ్ళీ సపరేట్ లైన్ వేసి దాని ద్వారా ఇంటింటికి వాటర్ ఇస్తారు. ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్. ఆ ఇంటింటికి వాటర్ ఇచ్చే సిస్టమ్ని వాళ్ళు ఆపారు 5 రోజులు. మొత్తం 39 కేసులు మొత్తం డిఫరెంట్ హాస్పిటల్స్లో, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గుంటూరు కావచ్చు, నరసరావుపేట కావచ్చు, ఈ యొక్క యూపీహెచ్ మారుతి నగర్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, వాటిల్లో 39 కేసులు ఉన్నాయి. అయితే అన్నీ స్టెబిలిటీగా ఉన్నాయి. అయితే ఒక 2 కేసులు యాక్చువల్గా డిహెచ్ఎం గుంటూరులో చనిపోయినాయి అన్నారు. దాని డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు డిఫరెంట్ కాజెస్తో చనిపోయారన్నారు. వచ్చిన తర్వాత తెలుసాలి ఉండేది ఎక్కడ